హాయ్ అందరికీ ఈరోజు సింపుల్ వేలో మ్యాగీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ అయితే బాయిలింగ్కి వాటర్ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అవి బాగా బాయిల్ అవ్వాలండి. రోయల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం 1 ప్యాకెట్ చేస్తున్నానండి 1 పర్సన్కి. సో అది మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంటే ఓవర్గా కుక్ అయిపోతే మనకి మ్యాగీ సరిగ్గా రాదనమాట. జస్ట్ లైట్గా ఉడికితే చాలు, మనకి పట్టుకుంటే తునిగిపోవాలన్నమాట. అలాగ అయితే మంచిగా ఉంటుంది అనమాట. టేస్టీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా వడపోసేసుకొని చిల్లులు గిన్నె అంటారు, ఆ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఇది చూసారా, అలా కరెక్ట్ ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఎక్కువ ఆయిల్ వద్దండి, చాలా తక్కువ ఆయిలే పడుతుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు ఉంటాయి కదండి, పచ్చిశనగపప్పు అవన్నీ అవి వేసుకొని, ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేసేస్తే మనకి తినేటప్పుడు ఆయిలీ అనిపిస్తుంది. నెక్స్ట్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండ్ సన్నగా చాప్ చేసిన చిల్లీస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు చిల్లీస్ వేస్తున్నాం కాబట్టి మనం కారం చాలా చూసి వేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని అది మగ్గాక ఇప్పుడు మనం ఒక 2 టమాటోస్ తీసుకున్నాం కదా, అవి సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా ఉన్నాయో, ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఓకే, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోవాలి, అంటే స్మాష్ అయిపోవాలన్నమాట. ఇలా మంచిగా మగ్గిపోయాక మనకి కొంచెమే కారం వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ కారం అయిపోద్ది. చిల్లీస్ వేసాం కదా, తినలేము అప్పుడు. సో అది కూడా కొంచెం మగ్గాక అందులో మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా, అది వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. చూపిస్తాను చూడండి, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం అంటే కొంచెం, అంటే మసాలా వేసాం కదా అది మాడకుండా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూసారా, ఆ వాటర్ కూడా ఉండవు, తర్వాతకి ఎగిరిపోతాయి. అది కూడా మంచిగా మగ్గాక మనం బాయిల్ చేసుకున్న మ్యాగీ ఉంది కదా అది వేసేసుకోవాలి. అది వేసుకొని మనకి టొమాటో ఆనియన్ మొత్తం మిక్స్ అయిపోవాలి. మంచిగా కలిపేసేసుకొని చూడండి, మొత్తం కలుపుకుంటే చూడండి సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో కొంచెం కొత్తిమీర కనబడేసరికి అది కొంచెం